Sir, welcome to one and all. Today topic AS4 Accounting Standard 4 Contingencies and Events occurring after the date of balance sheet. Weightage of the chapter వచ్చేసి 4 to 5 marks sir. The standard deals with events occurring after the balance sheet dates. 31st March ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అయిన తర్వాత నుంచి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేసే ఇన్ బిట్వీన్ పీరియడ్ లో జరిగిన ఈవెంట్స్ గురించి మనం ఈ స్టాండర్డ్ డిస్కస్ చేస్తాం సార్. Even though the standard name start with contingencies, all the paragraphs related to contingencies have been withdrawn by ICAI. So AS4 lo starting heading it's contingencies and events occurring after the date of balance sheet date sir. So here contingencies, contingent provisions, contingent liability, contingent assets గురించి మనకి AS29 లో సెపరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది సార్. సో ఈ స్టాండర్డ్ లో AS4 లో ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం సార్. సో ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 చూస్తే మనకి స్టార్టింగ్ ఎప్పుడు సార్ 1/4/2019 to 31/3/2020 ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 సార్. ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసిన తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక రోజు యాక్సెప్ట్ చేస్తారు సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్. సో హియర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 31/3/31/8/2020 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారని అనుకుందాం సార్. ఎస్యూమ్ హియర్ 31/3/2020 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసినప్పటి నుంచి 31/8/2020 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేసి ఇన్ బిట్వీన్ పీరియడ్ లో జరిగిన ఈవెంట్స్ ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారో మనం ఈ స్టాండర్డ్ లో డిస్కస్ చేద్దాం సార్. 31/3/2020 బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. 31/8/2020 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ 2019-20. ఈ 31/3/2020 టు 31/8/2020 ఈ మధ్యలో జరిగిన ఈవెంట్స్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏ విధంగా అడ్జస్ట్ చేస్తామో ఈ స్టాండర్డ్ లో డిస్కస్ చేద్దాం సార్. సో ఇన్ బ్రీఫ్ గా చూడాలి అంటే 31/3/2020 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేస్తాం సార్. 31/8/2020 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మన బుక్స్ ని అప్రూవల్ చేస్తారు. సో events occurring after the balance sheet date should be recorded as on balance sheet date, or events occurring after the balance sheet date should be recorded as on next financial year sir. So books of accounts close చేసిన దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని యాక్సెప్ట్ చేసే ఈ మధ్య కాలంలో జరిగిన ఈవెంట్స్ ని మనం బ్యాలెన్స్ షీట్ అంటే అది అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేస్తాం సార్. అదే గనక నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మనం బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ ని లయబిలిటీస్ ని ఏ విధంగా అడ్జస్ట్ చేయం సార్. సో ఇక్కడ మనం అడ్జస్టింగ్ ఈవెంట్ అండ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటో చూద్దాం సార్. ఒకవేళ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే దాని యొక్క ఇంపాక్ట్ ని బట్టి ఇయర్ డిస్క్లోజ్ చేస్తే మంచిదా, లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాన్ని అకౌంటింగ్ చేస్తే మంచిదాన్ని కూడా డిస్కస్ చేస్తాం సార్. సో events occurring after the balance sheet date should be recorded as on balance sheet date or in the next financial year sir. So books of accounts close చేసిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవ్ చేసే మధ్యలో జరిగిన ఈవెంట్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు సార్. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్స్, రెండోది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఒకటి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇంపాక్ట్ చేయాలంటే ఆ ఈవెంట్ కి త్రీ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి సార్. అంటే 3 conditions ని satisfy చేయాలి సార్. సో here conditions exist on the balance sheet date. Events occurring after the balance sheet date should provide additional information onto conditions existing on the balance sheet date. So and the third condition వచ్చేసి the additional information is materially. The additional information అనేది మనకి మెటీరియల్ గా ఉండాలి సార్. అంటే some amount of impact అనేది కలిగి ఉండాలి సార్ మన బిజినెస్ ని. మనం ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇంపాక్ట్ చేయాలి సార్. ప్రూఫ్స్ ఉండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండి మెటీరియల్ గా ఇంపాక్ట్ చేయలేదు అనుకోండి సార్, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ సార్. సో నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ డెఫినేషన్ కూడా చూద్దాం సార్. సో నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ డెఫినేషన్ చూసే ముందు ఇంకొకసారి ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ చూద్దాం సార్. ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ ఆర్ దోస్ ఈవెంట్స్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేది ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ materially affects the amounts on the balance sheet date sir. సో ఈ మూడు కండిషన్ ని సాటిస్ఫై చేస్తే అడ్జస్టింగ్ ఈవెంట్ ని అడ్జస్ట్ చేస్తాం సార్. సో adjust the balances of assets and liabilities as on the balance sheet date.
నెక్స్ట్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్, నో కండిషన్ ఎగ్జిస్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. సో అడ్జస్ట్ చేయాలంటే ఏంటి సార్, మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ కానీ బ్యాలెన్స్ షీట్ ముందు రోజులు కానీ మనకి ఏదన్నా ఈవెంట్ ఆర్ ప్రూఫ్స్ ఉండాలి సార్. ఆ ఈవెంట్ కి సంబంధించిన ప్రూఫ్స్ కానీ జరిగి ఉండాలి సార్. కానీ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఆ 31st March 2019 కానీ అంత ముందుకు కానీ ఏ విధమైన ప్రూఫ్స్ కానీ మన దగ్గర ఏమీ ఉండవు సార్. సో నో కండిషన్ ఎగ్జిస్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ సబ్సిక్వెంట్ ఈవెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అమౌంట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. సో దీన్ని ఏ విధంగా డిస్క్లోజ్ చేస్తామంటే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ డిస్క్లోజ్ ఇన్ ద అప్రూవింగ్ అథారిటీస్ రిపోర్ట్, నాట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అప్రూవింగ్ అథారిటీ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో మనం దీన్ని ఎంటర్ చేస్తాం సార్. సో నెక్స్ట్ ఎక్సెప్షన్స్ టు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ సార్. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఏం చేస్తాం సార్ అంటే వీటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేయకుండా సో సపరేట్ గా అప్రూవింగ్ అథారిటీ రిపోర్ట్ లో డిస్క్లోజ్ చేస్తాం సార్. సో కానీ ఈ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ కి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఎక్సెప్షన్ మీన్స్ కొన్ని కండిషన్స్ కొన్ని ఏరియాస్ లో దీన్ని అడ్జస్టింగ్ ఈవెంట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ ని లయబిలిటీస్ ని మనం అడ్జస్ట్ చేస్తాం సార్. సో ఎక్సెప్షన్స్ ఏంటంటే సార్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ కి స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ సార్. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అంటే మనం జనరల్ గా డివిడెండ్ ప్రపోజ్ చేస్తాం సార్. అంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చే డివిడెండ్ ని ఈ ఇయర్ ప్రపోజ్ చేస్తాం సార్. ఇయర్ ప్రపోజ్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఆ డివిడెండ్ ని ఏం చేస్తామంటే సార్, దాన్ని కరెంట్ లయబిలిటీగా రికగ్నైజ్ చేసి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా రికగ్నైజ్ చేస్తాం సార్. అది బ్యాలెన్స్ షీట్ రికగ్నైజ్ చేస్తాం సార్. ఓల్డ్ షెడ్యూల్ 6 లో దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది సార్. కానీ ప్రెసెంట్ షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ లో దాన్ని రికగ్నైజ్ చేయడం లేదు సార్. సో ఇంకొకసారి చెప్తాను సార్. ఎక్సెప్షన్స్ టు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఏంటి సార్, మనం స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని కంపల్సరీ డిస్క్లోజ్ చేస్తాం సార్. ఏమంటే ఒకటి ఎగ్జాంపుల్ డివిడెండ్ సార్. డివిడెండ్స్ మనం ప్రపోజ్డ్ డివిడెండ్ సార్. నెక్స్ట్ ఇయర్ ఇచ్చే డివిడెండ్ ని ఇయర్ ప్రపోజ్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని బోర్డు మీటింగ్ లో యాక్సెప్ట్ చేస్తారు సార్. సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేసే ముందు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో దాన్ని కరెంట్ లయబిలిటీగా ట్రీట్ చేసి రికగ్నైజ్ చేస్తాం సార్. అది ఇప్పుడు షెడ్యూల్ 6 లో సార్, ఓల్డ్ షెడ్యూల్ 6 లో సార్. కానీ ఇప్పుడు షెడ్యూల్ 3 సార్. షెడ్యూల్ 3 లో రివైజ్డ్ షెడ్యూల్ 6 లో దాన్ని ఇప్పుడు మనం రికగ్నైజ్ చేయట్లేదు సార్. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ టు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఎఫెక్టింగ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. ఒక నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ మన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని కనుక ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఆ ఈవెంట్ ని మనం అడ్జస్టింగ్ ఈవెంట్ గా రికగ్నైజ్ చేసి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేస్తాం సార్. ఎక్సెప్షన్ మీన్స్ ఈవెన్ తో ఇట్ ఈస్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. సో నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కనుక అది కనుక స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అండ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని కనుక మన బిజినెస్ కి ఎఫెక్ట్ చేస్తే వాటిని కూడా మనం అడ్జస్టింగ్ ఈవెంట్స్ గా ట్రీట్ చేసి మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యొక్క అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో నెక్స్ట్ సార్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం సార్. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందుల ఒకసారి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ కొద్దాం సార్. ఫస్ట్ మనం AS4 సార్, కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేసి 4 to 5 మార్క్స్. కంటింజెన్సీస్ అనేది మనం AS29 లో డిస్కస్ చేద్దాం సార్. ప్రొవిజన్స్, కంటింజెంట్ లయబిలిటీ, కంటింజెంట్ అసెట్స్ సార్. నెక్స్ట్ the whole discussion in this standard whether the events occurring after the balance sheet date should be recorded as a balance sheet date or in the next financial year sir. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవ్ చేసేంత వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ఇన్ బిట్వీన్ పీరియడ్ లో జరిగిన ఈవెంట్స్ ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తామో ఈ స్టాండర్డ్ డిస్కస్ చేయడం జరిగింది సార్. 31/3/2020 సార్ బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే క్లోజ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ 2019-20 ఆన్ 31/8/2020. ఇన్ బిట్వీన్ జరిగిన ఈవెంట్స్ ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తామో ఈ స్టాండర్డ్ లో డిస్కస్ చేసాం సార్. నెక్స్ట్ ఈవెంట్స్ ని 2 రకాలుగా క్లాసిఫై చేసేసారు. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్స్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఒక ఈవెంట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని
ఎఫెక్ట్ చేయాలంటే 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి సార్. అవి వచ్చేసి ఆ ఈవెంట్ కి కంపల్సరీ ఒక ప్రూఫ్స్ ఉండాలి సార్. హియర్ ప్రూఫ్స్ మీన్స్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అండ్ నెక్స్ట్ కండిషన్, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. నెక్స్ట్, ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్లీ ఎఫెక్ట్స్ ద అమౌంట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. అంటే దానికి ప్రూఫ్స్ ఉండాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అండ్ మెటీరియల్ గా మనల్ని మన ఫైనాన్షియల్ పొజిషన్ ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనం అడ్జస్ట్ చేస్తాం సార్. సో అడ్జస్ట్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. నెక్స్ట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి సార్? ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేయకపోతే అదే సార్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. నో కండిషన్ ఎగ్జిస్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. క్వైట్ ఆపోజిట్ సార్. అండ్ సబ్సిక్వెంట్ ఈవెంట్ డు నాట్ ఎఫెక్ట్ ద అమౌంట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. అంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ మరి అడ్జస్టింగ్ ఈవెంట్స్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ మెటీరియల్ ఎఫెక్ట్ చేస్తుంది సార్. అదే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ లో ఏమవుతుంది? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే సబ్సిక్వెంట్ ఈవెంట్ డు నాట్ ఎఫెక్ట్ ద అమౌంట్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. అంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఉన్న మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సరే సార్ మనని అమౌంట్స్ అంటే మెటీరియల్ గా మన ఫైనాన్షియల్ పొజిషన్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేశారు. సో అలాంటి ఈవెంట్స్ ని నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటారు సార్. ఆ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ని మనం ఏ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక అసెట్స్ కి లయబిలిటీస్ ని మనం అడ్జస్ట్ చేయం సార్. ఓన్లీ డిస్క్లోజ్ చేస్తాం సార్. డిస్క్లోజ్డ్ ఇన్ ద అప్రూవింగ్ అథారిటీ లైక్ డైరెక్టర్స్ రిపోర్ట్ సార్. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కాదు సార్. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ టు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఎక్సెప్షన్ means even though it is a non-adjusting event, it should be adjusted on a balance sheet date sir. Balance sheet. Exception అంటే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కి ఎక్సెప్షన్ అంటే అడ్జస్టింగ్ ఈవెంట్. అంటే ఈ 2 కండిషన్స్ గానీ ఈ 2 ఏరియాస్ లో మనం అడ్జస్ట్ చేస్తాం సార్. ఒకటి స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ స్పెషల్ నేచర్ అయినా ఈవెంట్స్ ఎఫెక్టింగ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్ సార్. సో ప్రపోజ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్, అది ఇయర్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క మీటింగ్ లో అప్రూవ్ చేయడం జరుగుతుంది సార్. సో వాటిని కంటింజెంట్ లయబిలిటీగా ట్రీట్ చేసి బుక్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో కంటింజెంట్ లయబిలిటీగా మనం రికగ్నైజ్ చేస్తాం సార్. అది పాత షెడ్యూల్ లో సార్, ఇప్పుడు షెడ్యూల్ లో రికగ్నైజ్ చేయట్లేదు. నెక్స్ట్, ఈవెంట్స్ ఎఫెక్టింగ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ సార్. ఈవెంట్స్ మన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ గనక ఇంపాక్ట్ చేస్తే వాటిని మనం అడ్జస్ట్ చేస్తాం సార్. అంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ ని ఇంపాక్ట్ చేస్తే వాటిని కూడా మనం అడ్జస్టింగ్ ఈవెంట్ గా ట్రీట్ చేస్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ సార్. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు నేను కొంచెం చెప్తాను సార్. AS4 లో మనకి బ్రీఫ్ గా ఒక 7 క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి సార్. ఒకటి ఫైర్ కి సంబంధించింది సార్. ఫైర్ మన ప్రెమిసెస్ లో జరిగితే, నెక్స్ట్ ఇంకొకటి ఫైర్ డెటార్ ప్రెమిసెస్ లో జరిగిన లేకపోతే మన ప్రెమిసెస్ లో జరిగిన అది మేజర్ ఇంపాక్ట్ లో ఉంటే, నెక్స్ట్ డెటార్ ఉన్నారు సార్. డెటార్ కి ఎర్త్క్వేక్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ సార్. ఇదో కాన్సెప్ట్ సార్. నెక్స్ట్, డెటార్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, డెటార్ ప్లస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ సార్. ఒక డెటార్ కి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వస్తే అది ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారో దీంతో చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 18 లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అగ్రిమెంట్ టు సెల్ అండ్ నెగోషియేషన్ సార్. అగ్రిమెంట్ టు సెల్ అండ్ నెగోషియేషన్ 2 కాన్సెప్ట్స్ సార్. ఇవి కొంచెం స్లైట్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ కాదు సార్, కొంచెం దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. నెగోషియేషన్స్ అండ్ అగ్రిమెంట్ టు సెల్ బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సార్. కొంచెం రిలేటెడ్ గా ఉన్నా మనం డిస్కస్ చేద్దాం సార్. నెక్స్ట్, క్యాష్ థెఫ్ట్. ఇవే సార్. ఈ టాపిక్స్ గనక మనం కవర్ చేస్తే AS4 కవర్ అయిపోతుంది సార్. నెక్స్ట్, ప్రాబ్లం వచ్చేసి ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లం చూద్దాం సార్. యు ఆర్ అన్ అకౌంటెంట్ ప్రిపేరింగ్ అకౌంట్స్ ఆఫ్ A Limited as on 31/3/2011. After the year end, following events have taken place April 2011. అంటే పైన A Limited యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం సార్. కానీ ఏప్రిల్ లో ఈవెంట్స్ జరిగాయి అంటే చూద్దాం సార్. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ప్రిమిసెస్ డామేజింగ్ అన్ఇన్సూర్డ్ స్టాక్ వర్త్ ఆఫ్ 10 lakhs, సాల్వేజ్ వాల్యూ 2 lakhs. అంటే ఏ ఫైర్ బ్రేక్ అవుట్ ఇన్ ప్రిమిసెస్ సార్. అంటే మన ప్రిమిసెస్ లో ఫైర్ వచ్చింది సార్. 10 lakhs యొక్క గూడ్స్ కాలిపోయాయి సార్. సాల్వేజ్ వాల్యూ వచ్చేసి 2 lakhs సార్. సో
దీన్ని డిస్కస్ చేద్దాం సార్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ దట్ represent material changes and commitments affecting the financial position of the enterprise must be disclosed according to the para 15 of AS4 contingencies and events occurring after the balance sheet date. అంటే ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ రిప్రజెంట్ మెటీరియల్ చేంజెస్. సార్ ఇక్కడ మన మెటీరియల్ చేంజెస్ ఏమవుతుంది సార్? మెటీరియల్ చేంజెస్ అంటే స్టాక్ అని కదా సార్, మెటీరియల్ గా అంటే సమ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనల్ని చేంజ్ చేసింది సార్, మన ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ చేస్తారు. కమిట్మెంట్స్ ఎఫెక్టింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్, ఇక్కడ మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏమైంది సార్? ఎఫెక్ట్ జరుగుతుంది సార్. ఫైనాన్షియల్ పొజిషన్ of the enterprise must be disclosed according to the para 15 of AS4 contingencies and events occurring after the balance sheet date. ఇది మన ప్రొవిజన్ రాస్తే 1 మార్క్ ఇస్తారు సార్. సో ప్రొవిజన్, దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ కన్క్లూజన్ సార్. ప్రొవిజన్ అండ్ స్టాండర్డ్ అప్లికేషన్ సార్ ఇదంతా. ఈ సెకండ్ పారా వచ్చి స్టాండర్డ్ అప్లికేషన్ సార్. స్టాండర్డ్ ని మనం ఇచ్చిన క్వశ్చన్ కి ఏ విధంగా అప్లై చేస్తామో దాన్ని బట్టి 2 మార్క్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ ద కీ పాయింట్ హియర్ ఈస్ వెదర్ ద ఇంపాక్ట్ ఆఫ్ లాస్ ఇస్ మెటీరియల్ ఆర్ నాట్. అంటే ఏంటి సార్, మనకి 3 కండిషన్స్ ఉండాలి. ఎడిషన్ ప్రూఫ్స్, అది కండిషన్స్ మీన్స్ హియర్ ప్రూఫ్స్ ఉండాలి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది మెటీరియల్ అనగా అవ్వాలి. ద కీ పాయింట్ హియర్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లాస్ ఈస్ మెటీరియల్ ఆర్ నాట్. యాజ్ ద లాస్ హ్యాస్ బీన్ అరైజన్ ఫ్రమ్ నాన్ ఇన్సూరెన్స్, ద ఈవెంట్ బికమ్స్ వెరీ మెటీరియల్, not merely on the account of current loss but the future vulnerability. Hence fire accident and the loss thereof must be disclosed as also the fact that the stocks of the company are uninsured, the value of the future risk. Suit filed against the company being the next question sir. So events occurring after the balance sheet date that represent material changes and commitments affecting in the financial position of the enterprise must be disclosed according to the para 15 of AS4 contingencies and events occurring after the balance sheet dates. So ఇక్కడ ఏం జరిగింది సార్ మనకి? The key point here is whether the impact of loss is material or not. As the loss has arisen from non-insurance, the event becomes very material, not merely on the account of current loss but future vulnerability. Hence fire accident and the loss thereof must be disclosed as also the fact that the stocks of the company are uninsured with a value of the future risk. దీన్ని మనం అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత జరిగింది కాబట్టి సో దీన్ని మనం ఇట్స్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ సార్. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి 31/3/2011 మన బుక్స్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా తెలుసు సార్? ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనే ఈవెంట్స్ వల్ల జరిగింది కాబట్టి నో కండిషన్ అనేది ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. సో ఇట్ ఈస్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ సార్. సో జస్ట్ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది సార్. నెక్స్ట్ ఏ సూట్ అగైన్స్ట్ ద కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ వాజ్ ఫైల్డ్ బై ఎ పార్టీ క్లైమింగ్ డ్యామేజ్ ఆఫ్ 20 lakhs సార్. ఒక మన కంపెనీ మీద ఎవరో సూట్ ఫైల్ చేశారు సార్ 20 lakhs మీద. ఎప్పుడు? అది ఏప్రిల్లో సార్. సో దాని గురించి ఉందా సార్? దీనికి కూడా ఇదే సార్ ప్రొవిజన్, ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఈ ప్రొవిజన్ మనం కంపల్సరీ కోట్ చేయాలి సార్. దీనికి షూట్ ఫైల్డ్ అగైన్స్ట్ ద కంపెనీ బీయింగ్ ఏ కంటింజెంట్ లయబిలిటీ. అంటే సార్ కంటింజెంట్ లయబిలిటీ మస్ట్ బి డిస్క్లోజ్డ్ ద నేచర్ ఆఫ్ కంటింజెన్సీ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్ ఎఫెక్ట్ అండ్ అన్సర్టైన్ ఎఫెక్ట్ ద ఫ్యూచర్ అవుట్కమ్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ యాజ్ పర్ పారా 16 ఆఫ్ AS4 సార్. హియర్ అంటే సార్ ఇది కంటింజెంట్ లయబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ సార్. అయినప్పటికీ ఆ కంటింజెంట్ లయబిలిటీకి ఏం జరుగుతుంది సార్? ఇక్కడ కంటింజెంట్ లయబిలిటీ అవుతుందా అవదా అనేది మనకి బేస్డ్ ఆన్ మన యొక్క ఆడిటర్స్ కానీ మన should filed against the company being a contingent liability must be disclosed in the nature of contingency. An estimate of financial effect and uncertain effect of the future outcome must be disclosed. అంటే ఇది ఒక కంటింజెంట్ లయబిలిటీగా ట్రీట్ చేయాలి అంటే కొన్ని పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ అండ్ పర్సంటేజ్. ఇప్పుడు కంటింజెంట్ లయబిలిటీ మన పర్సంటేజ్ అంటే సార్, ఇప్పుడు మనం ఆ కేసుని లాస్ అవుతాం 50% ఆర్ మోర్ మనకి ఛాన్సెస్ లేవు అంటే కంపల్సరీ మనం ఒక కంటింజెంట్ లయబిలిటీని క్రియేట్ చేసుకున్నాం సార్. కంటింజెంట్ లయబిలిటీ అని చెప్పేసి ఇప్పుడు మనకి 10 lakhs ఇప్పుడు మనకి 20 lakhs మీద కేసు వేశారు కదా సార్. మనం ఈ సూట్ ని లాస్ అవుతాము అని అనుకుంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ పోర్షన్ మనం ఎదుర్కోగలము అని అనుకుంటే ఓకే సార్. కానీ ఎదుర్కోలేము అని లాస్ కనుక మనం బేర్ చేయాలనుకుంటే కంటింజెంట్ లయబిలిటీగా ట్రీట్ చేసి దాన్ని మనం ఒక వాల్యూని ఎస్టిమేట్ చేసి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చెప్తాం సార్. డిస్క్లోజ్డ్ ఇన్ ద డైరెక్టర్స్ రిపోర్ట్ లో మనం డిస్క్లోజ్ చేస్తాం సార్. నెక్స్ట్ క్వశ్చన్,
A major fire has damaged the assets in a factory of a limited company on 5th April, 5 days after the year end. ఒక ఫ్యాక్టరీలో ఫైర్ జరిగిందంటే సార్, అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన 5 days సార్. అంటే 31st మార్చ్ క్లోజ్ చేసిన తర్వాత 5 days కి ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. The loss is estimated at 10 crores, out of which 7 crores will be recovered from the insurers. అంటే 10 crores యొక్క అసెట్స్ కావచ్చు, ఇక్కడ అసెట్స్ కనుక లాస్ అయ్యాం సార్, 7 crores విల్ బి రికవర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ సార్. సో మనకి ఇక్కడ మెటీరియల్ ఇప్పుడు కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేటా సార్ అంటే కాదు సార్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫైర్ అక్కరైంది ఎప్పుడు సార్, 5th April సార్. అంటే 31st March తర్వాత సార్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ అయింది సార్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ హౌ ద లాస్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ద ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. సరే సార్, డిస్కస్ చేద్దాం సార్. ద లాస్ డ్యూ టు ది బ్రేక్అవుట్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవెంట్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ కి మనకు జరుగుతుందని ఏమన్నా తెలుసా సార్ అంటే తెలుసు సార్. సో ద ఈవెంట్ బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫైర్ విచ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ సార్. సో 31st March కి మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామా సార్ అంటే ప్రిడిక్ట్ చేయం సార్. సో డస్ నాట్ రిలేటెడ్ టు ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. It has not affected the financial position as on the date of balance sheet date sir. So balance sheet date గాని balance sheet date ముందర రోజు గాని మనకు ఫైర్ జరుగుతుందని ఏమో తెలుసా సార్? సో తెలుసు సార్. సో it has not affected the financial position as on the date of balance sheet date and therefore requires no specific adjustments in the financial statement sir. So మనకి ఫస్ట్ 3 కండిషన్స్ లో ఏముండాలి సార్? ద ప్రూఫ్స్ ఉండాలి సార్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ కి మనకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ఫైర్ బ్రేక్ అవుతుంది పలానా రోజు అని తెలియదు కదా సార్. సో ఇట్ ఈస్ ఏ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. However, paragraph 8.6 of AS4 states that disclosure is generally made of events occurring after the balance sheet date, that is subsequent period that represent unusual changes affecting the existence or substratum of the enterprise after the balance sheet date sir. అంటే సార్ ఈ ఫైర్ జరిగింది మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడ్జస్ట్ చేయకుండానే ఒక డిస్క్లోజ్ చేయాలి సార్. ఎందుకంటే యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటారు కదా సార్, మన కస్టమర్స్, షేర్ హోల్డర్స్, వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తాం సార్. సో దీన్ని మనం జస్ట్ డిస్క్లోజ్ చేస్తాం సార్. బట్ ఎందుకంటే వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి కదా సార్ షేర్ హోల్డర్స్ ఇవి. సో దీన్ని ఫైనాన్స్ స్టేట్మెంట్ యొక్క అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేయకుండా జస్ట్ డైరెక్టర్స్ రిపోర్ట్స్ లో కానీ లేకపోతే జనరల్ రిపోర్ట్ లో కానీ మనం రిపోర్ట్ చేసి తెలిసింది. ఇన్ ద గివెన్ కేస్ అమౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ అసెట్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఈజ్ మెటీరియల్ అండ్ మే బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఈవెంట్ అఫెక్టింగ్ ద సబ్స్ట్రాక్టమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ సార్. అంటే సబ్స్ట్రాక్టమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ గోయింగ్ కన్సర్న్ ని డిస్టర్బ్ చేస్తుంది, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేయొచ్చు సార్. సో hence as recommended in paragraph A4 disclosure of the event should be made sir. So fire accident ఎప్పుడు బ్రేక్ అవుట్ అయింది సార్? ఆఫ్టర్ ద క్లోజింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే 31st March క్లోజ్ చేసిన తర్వాత 5 days కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్ విచ్ అక్కర్డ్ ఆన్ 31st March సార్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని క్లోజ్ చేసిన తర్వాత జరిగిన ఈవెంట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. సో hence as recommended in a paragraph 15 of AS4 disclosure of the event should be made sir. నెక్స్ట్ ఒక డెటార్ మన కంపెనీకి ఒక డెటార్ ఉన్నారు సార్, అతనికి ఎర్త్క్వేక్ రావడం వల్ల ఎర్త్క్వేక్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ provision for bad and doubtful debts గురించి చూద్దాం సార్. While preparing its financial accounts for the year ended 31st March 2010, a company made a provision for a bad debts 4% of its debtors as per the trend followed from the previous years. In the first week of March 2010, a debtor of for 3 lakhs had suffered heavy loss due to an earthquake. The loss was not covered by any insurance company. Loss అనేది ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో కవర్ అవ్వలేదు సార్. In April 2010, the debtor became a bankrupt. Can the company provide for the full loss arising out of insolvency of the debtor in the final accounts for the year ended 31st March 2010 సార్? ఇక్కడ ఏం జరిగింది సార్, ఒక డెటార్ ఉన్నాడు. ఒక డెటార్ ఏం చేస్తాం సార్, మన కంపెనీ జస్ట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డెటార్స్ మీద కొంచెం ప్రొవిజన్ క్రియేట్ చేసుకుని, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ లో మనం క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం సార్. 4% ఆఫ్ ఇట్స్ డెటార్స్ ని అతని కంపెనీ ట్రెండ్ ఫాలో అవుతుంది సార్ ప్రెసెంట్ గా. ఇన్ ద వీక్ ఆఫ్ March 2010 సార్. అంటే March 2010 అంటే ఏంటి, 31st March కన్నా
in the first week of March 2007 సార్. ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2000 అంటే దట్ ఈస్ 31st మార్చ్ కన్నా ముందు సార్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ చేయకముందే మనకి తెలిసింది సార్. అంటే ఏమైంది, ఎర్త్క్వేక్ వచ్చింది. సో అతను ఒక 33 lakhs had suffered heavy loss due to earthquake. అంటే 3 lakhs అనేది సఫర్ అయ్యారు సార్. The loss was not covered by any insurance company. ఇన్సూరెన్స్ కంపెనీ కనుక కవర్ అయ్యి ఉంటే అతనికి మనీ వచ్చేది సార్. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు కాబట్టి అది కవర్ అవ్వలేదు సార్. In April 2010 the debtor became a bankrupt. Can the company provide for the full loss arising out of insolvency in debtor in the final accounts for the year ended 31st March 2010 అని అడుగుతున్నారు. ఏముంది సార్ క్వశ్చన్ బ్రీఫ్ గా చూస్తే 31st ఒక డెటార్ మనకు డెటార్ ఉన్నాడు సార్. డెటార్ కి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో ఎర్త్క్వేక్ రావడం వల్ల 3 lakhs సఫర్ అయ్యాడు. ఆ 3 lakhs సఫర్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు సార్. ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం వల్ల అతను సబ్సిక్వెంట్ గా డిస్క్వాలిఫై అయ్యాడు సార్. పే చేయలేకపోయాడు, బ్యాంక్రప్ట్ అయ్యాడు. సో ఈ లాస్ ని మనం ఏ విధంగా రికగ్నైజ్ చేస్తామని అంటాం సార్. సో యాజ్ పర్ 8 of AS4 contingencies and events occurring after the balance sheet date, adjustments to assets and liabilities are required for events occurring after the balance sheet date that provide additional information materially affecting the determination of amounts relating to conditions existing at the balance sheet date sir. అంటే ఏంటి సార్, ఇక్కడ మనకి 31st మార్చ్ ముందే ఫైర్ జరిగింది. సో ఆ ఈవెంట్ తెలుసు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి సార్, ఈవెంట్ అనేది మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st మార్చ్ గా ముందే జరగాలి. అండ్ మెటీరియల్లీ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంది సార్, మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే అతను 3 lakhs లాస్ అయ్యాడు, ఇన్సూరెన్స్ కూడా లేదు, అండ్ 3 lakhs వల్ల అతను బ్యాంక్రప్ట్ అయ్యాడు సార్. సో మనకి మెటీరియల్ గా ఎఫెక్ట్ జరుగుతుంది కదా సార్. సో ఇట్ ఈస్ అన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. సో చూద్దాం స్టూడెంట్స్ సార్. AS4 contingencies and events occurring after the balance sheet date. Adjustments to assets and liabilities are required for events occurring after the balance sheet date that provide additional information materially affecting the determination of the amounts relating to the conditions existing at the balance sheet date. Here, a debtor of 3 lakhs suffered heavy loss due to earthquake in the first week of March, sir. First week of March, and before 31st March, which was not covered by the insurance company. This information with its implication was already known to the company. అంటే ఆ కండిషన్స్ ఏంటి సార్, ఇక్కడ ప్రూఫ్స్ మనకి ఆల్రెడీ తెలుసు సార్. అంటే అతను ఎర్త్క్వేక్ అయ్యింది బిఫోర్ 31st మార్చ్. సో 3 lakhs సఫర్ అయ్యాడు, ఇన్సూరెన్స్ కూడా లేదని తెలుసు సార్. ద ఫ్యాక్ట్ దట్ హీ బికమ్ బ్యాంక్రప్ట్ ఇన్ April 2020 after the balance sheet date is only an additional information related to existing condition on the balance sheet date. Accordingly, full provision for bad debts amounting to 3 lakhs should be made to cover the loss arising due to the insolvency of a debtor in the financial accounts for the year ended 31st March 2010. So అతను లాస్ అయిన స్టాక్ వల్ల మన ఫైనాన్షియల్ పొజిషన్ లాస్ అయ్యాం. ఫైనాన్షియల్ పొజిషన్ ఇంపాక్ట్ జరిగింది సార్. సో ఇట్ ఈస్ అన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. సో మనం ఇక్కడ యాక్చువల్ గా క్వశ్చన్ లో ఏముంది సార్, 4% ఆఫ్ ఇట్స్ టోటల్ డెటార్స్. అంటే యాక్చువల్ గా కంపెనీ ఏం చేసింది సార్, 4% ఆఫ్ యాక్చువల్ డెటార్స్ లో 4% డెటార్స్ ని క్రియేట్ చేసింది సార్. సో ఇక్కడ అడ్జస్టింగ్ ఈవెంట్ కాబట్టి మనం ఏం చేయాలి సార్, ఫుల్ ప్రొవిజన్ అంటే 3 lakhs మీద 4% కాకుండా రిమైనింగ్ 96% కూడా క్రియేట్ చేసి అతన్ని మనం ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ డెటార్ కింద క్రియేట్ చేసేస్తాం సార్. అండ్ ఈవెంట్ షుడ్ బి అడ్జస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సార్. నెక్స్ట్, debtor plus financial difficulties sir. MEC Limited could not recover an amount of 8 lakhs from a debtor. The company is aware of that the debtor is in great financial difficulty. The accounts of the company for the year ended 31/3/2011 were finalized by making a provision of 20% of the amount due from the debtor. In provision of 25% due from the debtor. In May 2011, the debtor became bankrupt and nothing is recoverable from him. Do you advise the company to provide for the entire loss in the books of accounts for the year ended 31/3/2011? సో సార్ ఇదే సేమ్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఏమైంది సార్, ఇతను అక్కడ మనకి పైన క్వశ్చన్ ఏం జరిగింది సార్, అక్కడ ఫైర్ ఎర్త్క్వేక్ జరగడం వల్ల అతను 3 lakhs లాస్ అయ్యాడు సార్. సో ఇక్కడ ఏమైంది సార్, ఇక్కడ మామూలుగా నార్మల్ గా ఏదో కారణం సార్. సో 8 lakhs అనేది తన యొక్క ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల రీపే చేయలేకపోయాడు సార్ మన కంపెనీకి. The accounts of the company for the year ended 31 March finalized by making provision of 25% sir. జనరల్ గా కంపెనీ
డెటార్స్ మీద 25% ని మెయింటైన్ చేస్తున్నారు సార్. ఇన్ మే 2011 ద డెటార్ బికమ్ బ్యాంక్రప్ట్. ఇన్ మే అంటే ఆఫ్టర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత అతను బ్యాంక్రప్ట్ అండ్ నథింగ్ ఈజ్ రికవరబుల్ ఫ్రమ్ హిమ్ సార్. అంటే రీపే చేయలేకపోయారు సార్. అంటే రీపే చేయలే కెపాసిటీ పోయింది సార్. డూ యూ అడ్వైజ్ ద కంపెనీ టు ప్రొవైడ్ ద ఎంటైర్ లాస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2011 సార్. అంటే ఏంటి సార్, 31/3/2011 కన్నా ముందే, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ చేయకముందే మనం అతనికి అప్పు ఇచ్చాం సార్. అంటే డెట్ ఇచ్చాం సార్, అప్పు ఇచ్చాము. సో అండ్ 25% నార్మల్ గా మెయింటైన్ చేసాము. కానీ అతను ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మనకి పే చేయలేకపోయారు సార్. ఆన్సర్ చేద్దాం. యాజ్ పర్ Para 8 of AS4, contingencies and events occurring after the balance sheet date, adjustments to assets and liabilities are required for events occurring after the balance sheet date. If such event provides additional information to conditions existing at the balance sheet date and also materially affecting the valuation of assets and liabilities on the balance sheet date. Sub adjusting events ki prati question ki sare ide sir, ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తుంది సార్. కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, అడ్జస్ట్మెంట్స్ టు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఇఫ్ సచ్ ఈవెంట్ అంటే సెకండ్ కండిషన్, ఇఫ్ సచ్ ఈవెంట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ ఈజ్ ఆల్సో మెటీరియల్లీ అంటే థర్డ్ కండిషన్ సార్. థర్డ్ కండిషన్ మెటీరియల్లీ ఎఫెక్టింగ్ ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. యాజ్ పర్ నెక్స్ట్ స్టాండర్డ్ ని అప్లికేషన్ చేస్తున్నారు సార్. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ద కంపెనీ వాజ్ అవేర్ దట్ ద డెటార్ వాజ్ ఆల్రెడీ ఇన్ గ్రేట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. అంటే కంపెనీకి ఆల్రెడీ అవేర్నెస్ ఉంది సార్, అంటే గ్రేట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్నాడు, మనకి పే చేయకపోవచ్చు అని. అట్ ద టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్రప్సీ ఆఫ్ ద డెటార్ ఇన్ May 2011 is only an additional information to condition existing on the balance sheet date sir. It is an additional information sir. Also the effect of debtor becoming bankrupt is material. So అతను బ్యాంక్రప్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది సార్, మన డెటార్ లో మన అమౌంట్ లాస్ అవుతున్నాం సార్. సో ఇట్ ఈస్ మెటీరియల్లీ ఎఫెక్టింగ్ అవర్ ఫైనాన్షియల్ పొజిషన్ సార్. సో యాజ్ టోటల్ అమౌంట్ ఆఫ్ 8 lakhs విల్ బి లాస్ టు ద కంపెనీ సార్. అతని ఫైనాన్షియల్ డిఫికల్టీ వల్ల మనం 8 lakhs అనేది లాస్ అవుతున్నాం సార్, అతనికి అప్పుగా ఇచ్చిన 8 lakhs. Therefore the company is advised to provide for the entire amount of 8 lakhs in the books of accounts for the year ended 31st March 2011 sir. So adjusting event యొక్క 3 conditions ని మనం రిలేట్ చేసుకుంటే, అతనికి మనం డెట్ ఎప్పుడు ఇచ్చాం సార్, 31st March బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయక ముందే ఇచ్చాం సార్. అతని అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి సార్, అతను ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయక ముందే తెలిసింది సార్. సో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల అతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ అయిన తర్వాత May 2011 లో ఇంకా ఇన్సాల్వెన్సీ అయిపోయాడు సార్. సో నథింగ్, ఈవెన్ రూపీ కూడా మనం అతని నుంచి రికవర్ చేసుకోలేము. కాబట్టి జనరల్ గా ప్రొవైడ్ చేసి మన కంపెనీ 25% కన్నా రిమైనింగ్ 75% టోటల్ ప్రొవిజన్ ని మనం క్రియేట్ చేసి డెటార్స్ ని మనం అడ్జస్ట్ చేయాలి సార్. నెక్స్ట్ సార్, అగ్రిమెంట్ టు సెల్ అండ్ నెగోషియేషన్ సార్. అగ్రిమెంట్ టు సెల్ అండ్ నెగోషియేషన్ ఆర్ 2 different కాన్సెప్ట్స్ సార్. అగ్రిమెంట్ టు సెల్ అండ్ నెగోషియేషన్ సార్. అగ్రిమెంట్ టు సెల్ లో ఏం జరుగుతుంది అంటే, హియర్ both the parties, seller and buyer అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. సమ్ అమౌంట్ ముందరే ఇచ్చేసి అడ్వాన్స్ ఇవ్వడమో కానీ, సమ్ పార్షియల్ అమౌంట్ పే చేయడమో కానీ, లేదా ఫుల్ అమౌంట్ పే చేయడమో కానీ అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు సార్. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఒక్కటే పెండింగ్ ఉంటుంది సార్ దీంట్లో. అగ్రిమెంట్ టు సెల్ ఏ కంపెనీ, క్వశ్చన్ చూద్దాం సార్. ఏ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ టు సెల్ ఇట్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు అనదర్ కంపెనీ ఫర్ 35 lakhs. The property was shown in the balance sheet at 7 lakhs. The agreement to sell was concluded on 15th February 2011 and the sale deed was registered on 30th April 2011 సార్. అంటే ఏంటి సార్, అగ్రిమెంట్ టు సెల్ అనేది వీళ్ళు 15th February అంటే 31st March బుక్స్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ చేయక ముందే ఈవెంట్ చేశారు సార్. ఈవెంట్ జరిగింది సార్. అండ్ సేల్ డీడ్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 30th April. సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకుంది 30th April సార్. కానీ వీళ్ళు అగ్రిమెంట్ రాసుకుని కానీ కంక్లూడ్ అయింది, మేము అమ్ముతాము మీరు తీసుకుంటారు అనేది మాత్రం జరిగింది మాత్రం 15th April సార్. యు ఆర్ రిక్వైర్డ్ టు స్టేట్ విత్ రీజన్స్ హౌ దిస్ ఈవెంట్ వుడ్ బి డెల్ట్ విత్ ఇన్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2011 సార్. సో క్వశ్చన్ ఒకసారి చూస్తే ఏం సార్, 31st March కన్నా ముందరే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఓన్లీ పెండింగ్ ఏంటంటే సార్ రిజిస్ట్రేషన్ ఒకటే సార్. రిజిస్ట్రేషన్ ఒకటే పెండింగ్, రిమైనింగ్ 80% ఆఫ్ ద ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయినాయి సార్. సో
అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సార్ మనకి, అంటే కంక్లూడెడ్ అయ్యింది అని. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ పెండింగ్ సార్. అకార్డింగ్ టు క్వశ్చన్ చూద్దాం, ఆన్సర్ చూద్దాం సార్. అకార్డింగ్ టు para 13 of A4, contingencies and events occurring after the balance sheet date, assets and liabilities should be adjusted for event occurring after the balance sheet date that provide additional evidence to assist the estimation of amounts relating to conditions existing at the balance sheet date. సో ఇక్కడ మనం అసిస్ట్ చేసి సార్, అసిస్ట్ ఏంటి సార్, ఇక్కడ మనకి అసెట్ అనేది వెళ్ళిపోతుంది సార్. 7 lakhs వాల్యూ కదా మన బ్యాలెన్స్ షీట్ లోనే అసెట్ 35 lakhs కి వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ మెటీరియల్లీ ఎఫెక్ట్ జరుగుతుంది సార్ మన అసెట్స్ కి. సో న్యూమరిక్ వాల్యూ అది అమౌంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది సార్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జిస్టింగ్ 31st March కన్నా ముందులే జరిగింది. సో ఆల్ కండిషన్స్ సాటిస్ఫై చేసింది సార్. ఇన్ ద గివెన్ కేస్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాస్ క్యారీడ్ అవుట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దట్ ఈస్ 31st March. 31st March కన్నా బుక్స్ ఆఫ్ 31st March బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయకముందే సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ జరిగింది సార్. దిస్ ఈజ్ క్లియర్లీ అన్ ఈవెంట్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, బట్ అగ్రిమెంట్ టు సెల్ వాస్ ఎఫెక్టెడ్ ఆన్ 15th February. Agreement to sell 15th February, that is before 31st March sir, that is before the balance sheet date. Registration of sale deed 30th April 2000 simply provides additional information relating to conditions existing at the balance sheet dates. అంటే మెజారిటీ ఆఫ్ ద సేల్ లో సేల్ అగ్రిమెంట్ జరిగిపోయింది, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఓన్లీ సేల్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్ ఒకటే పెండింగ్ ఉంది సార్. సో therefore adjustment to assets for sale of immovable property is necessary in the finance statement for the year ended 31st March 2011 sir. So agreement to sell లో ఏం జరుగుతుంది సార్, జనరల్ గా అంటే అగ్రిమెంట్ జరిగింది అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది సార్. పార్షియల్ అమౌంట్ కావచ్చు, ఫుల్ అమౌంట్ కావచ్చు, ఆర్ 80% ఆర్ 90% ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అని జరిగిపోతాయి సార్. సో ప్రొసీడింగ్స్ అని జరిగిపోవటం అనేది ఏంటి సార్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 31st March కన్నా బిఫోరే జరిగింది సార్. 31st March కన్నా బిఫోరే జరిగింది. అండ్ ప్రాపర్టీని మనకి ఎంత అమ్ముతున్నారో కూడా డిస్క్లోజ్ చేశారు సార్. సో ఇట్ ఇస్ అండ్ ఎంత అమౌంట్ కి అమ్ముతున్నారో కూడా మన మెటీరియల్ గా మన బ్యాలెన్స్ షీట్ లో మెటీరియల్ గా ఎఫెక్ట్ జరుగుతుంది సార్. అంటే అసెట్ ఒకటి వెళ్ళిపోతుంది సార్, అంటే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది సార్. సో ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. సో మనం దీన్ని అసెట్స్ లో నుంచి అసెట్స్ ని సేల్ చేసినట్టు రాసుకుని క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ 35 lakhs రిసీవ్ చేసినట్టు రాసుకుందాం సార్. నెక్స్ట్ నెగోషియేషన్స్ సార్. నెగోషియేషన్స్ అంటే ఒక అసెట్స్ ని కానీ ఒక అసెట్ ని, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ, ఒక అసెట్ ని కానీ ఏదైనా సేల్ చేసేటప్పుడు కానీ, ఏదైనా అగ్రిమెంట్ లో దిగేటప్పుడు కానీ, ముందులో అగ్రిమెంట్ టు సెల్ కంటే ఏం జరుగుతుంది సార్, ముందు మాట జరుగుతాయి సార్. సో సమ్ ప్రపోజల్స్ అంటే నెగోషియేషన్ సార్. సెల్లర్ అండ్ బయర్ సమ్ నెగోషియేషన్ అంటే ప్రపోజల్స్ చేసుకుంటారు సార్, నాకు ఎంతకైతే ఓకే, నాకు అంతకైతే ఓకే, జస్ట్ మాటల వరకే ఉంటుంది సార్. సో ఇన్ ప్రిపేరింగ్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ లోటస్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండ్ 31st March 2010 you come across the following information. State with reasons how you would deal with this in the financial statements. Locus Limited for the year ended 31st March. You come across the following information. State the reason how will you deal the finance statement. The company invested 50 lakhs in April 2010 in the acquisition of another company doing similar business. The negotiations for which just had started answer. అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కోసం 50 lakhs అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సార్. ఆ నెగోషియేషన్స్ కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి సార్. ఆ నెగోషియేషన్ ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎఫెక్ట్ ఇస్తుందా లేదన్నాడు సార్. అది కూడా ఆ 50 lakhs కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఎప్పుడు అనుకున్నారు సార్, April 2010, అంటే ఇది బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సార్. ఈ 50 lakhs ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా, అసెట్స్ ని లయబిలిటీస్ ని అడ్జస్ట్ చేయాలా లేకపోతే అక్కర్లేదా అని అడుగుతున్నారు సార్. సో కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ which do not affect the figures stated in the financial statements would not normally require disclosure in the financial statements. అంటే ఏంటి సార్, ఇక్కడ మనకి 31st March కన్నా ముందే వాళ్ళు ఏమి నెగోషియేషన్స్ చేసుకున్నా కానీ అగ్రిమెంట్ టు సెల్ లాంటి ఈవెంట్స్ లో కానీ అలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ తెలియదు సార్. ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్ ఓన్లీ జస్ట్ మాటలు జరుగుతున్నాయి సార్. మాటలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా డిసైడ్ అవ్వదు సార్. అంటే ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం సార్. ఓన్లీ నెగోషియేషన్స్ నెగోషియేషన్స్ ని కన్సిడర్ చేసి మనం దీన్ని అడ్జస్టింగ్ ఈవెంట్ గా ట్రీట్ చేయలేము సార్. As per AS4, contingencies and events occurring after the balance sheet date, events
occurring after the balance sheet date which do not affect the figures stated in the financial statements would not normally require disclosure in the financial statements. అంటే ఈ నెగోషియేషన్స్ వల్ల మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి సార్ 31st March కి? ఏం ఎఫెక్ట్ అవ్వదు సార్. సో ఓన్లీ నెగోషియేషన్సే కానీ ఇటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదు సార్. సో దీన్ని జస్ట్ నెగోషియేషన్ జరుగుతున్నాయి అని చెప్పి డైరెక్టర్స్ రిపోర్ట్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్స్ లో కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కింద కానీ ప్రెజెంట్ చేస్తారు సార్ ఫర్ ద యూజ్ ఆఫ్ షేర్ హోల్డర్ సార్. Not affect the figures are stated in the financial statements would not normally require disclosure in the financial statements, although they may be of such significance that they may require a disclosure in the report of the approving authority to enable users of financial statements to make proper evaluations and decisions. The investment of 50 lakhs in April 2010 for acquisition of another company is under negotiation stage sir, and hence not yet been finalized. ఫైనలైజ్ అయ్యి వాళ్ళు మ్యాటర్స్ మాట్లాడుకుని ఇంత అమౌంట్ కి సేల్ చేస్తాము అని అనుకుని వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ ఏమైనా జరిగి సేల్ డీడ్ కానీ రాసుకుంటేనే అది మనకి అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది సార్. ఓన్లీ నెగోషియేషన్స్ చేసుకుంటే అది మాత్రం మనకి అడ్జస్టింగ్ ఈవెంట్ అవ్వదు సార్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎఫెక్టింగ్ ద ఫిగర్స్ స్టేటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ 2009 and 10. Hence the details regarding such negotiation and investment planning of 50 lakhs in April 2010 in the acquisition of another company should be disclosed in the directors report sir. Directors report lo disclose cheste saripotundi sir. Next sir, cash step. Generally bank lo em sir, banks lo gaani ekkadaina sare ani cash step jarugutundi sir. Endukante some nominal amount valla cash balance lo hold lo untundi sir, holding. So cash step జరిగినప్పుడు ఏ విధంగా డిస్క్లోజ్ చేస్తారో చూద్దాం సార్. In Raj Co Limited theft of cash of 2 lakhs by the cashier in January 2011. అంటే ఏంటి సార్ January 2011 అంటే ఎప్పుడు సార్ 31st March కన్నా బిఫోర్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ May 2011. అంటే క్యాష్ థెఫ్ట్ జరిగిందేమో January 2011 సార్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ అయిన ఎప్పుడు 31st March అండ్ మనకి క్యాష్ థెఫ్ట్ జరిగిందని ఎప్పుడు తెలిసింది May 2011. So next sir, the accounts of the company were not finalized yet, not approved by the board of directors of the company. 31st March క్లోజ్ చేసినప్పటికీ ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఇంకా అప్రూవ్ చేయలేదు సార్. whether the theft of cash has to be adjusted in the accounts of the company for the year ended 31/3/2011 డిసైడ్ చేయాలి సార్. As per para 13 of AS for contingencies and events occurring after the balance sheet date, assets and liabilities should be adjusted for events occurring after the balance sheet date that provide additional evidence. అంటే సార్ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తాం సార్? అడిషనల్ ఇన్ఫర్మేషన్ అసిస్ట్ అంటే ఇక్కడ మెటీరియల్ గా సమ్ అమౌంట్ కనుక మనం ఎస్టిమేషన్ చేసుకుంటే అమౌంట్స్ రిలేటింగ్ టు కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సార్. సో ద థెఫ్ట్ బై ద cashier 2 lakhs was detected after the balance sheet date before the approval of financial statement, but it is an additional information materially affecting the determination of cash amount relating to conditions existing at the balance sheet date. సో మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ సార్, డ్యూటీ సార్. సో therefore it is necessary to make the necessary adjustments in the financial statements of the company for the year ended 31st March 2011 for recognition of the loss amounting to 2 lakhs sir. అంటే ఏంటి సార్ 31st March కన్నా బిఫోరే మనకి క్యాషియర్ థెఫ్ట్ చేయడం జరిగింది. మనం 31st March బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మన డ్యూటీగా మన క్యాష్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి సార్, కానీ ఇక్కడ చెక్ చేసుకోలేదు. అండ్ థెఫ్ట్ జరిగింది అని మనకి May 2011 లో జరిగింది సార్, అంటే బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి సార్ మనకి ఇక్కడ క్యాష్ థెఫ్ట్ జరిగింది, సో మెటీరియల్లీ ఎఫెక్టింగ్ అంటే 31st March అంటే ఎవిడెన్స్ ఉంది సార్, మనకి అడిషనల్ ఎవిడెన్స్ ఉంది అండ్ అమౌంట్ కూడా ఎస్టిమేషన్ జరిగింది సార్. సో మెటీరియల్లీ ఎఫెక్టింగ్ అవర్ అసెట్స్ సార్. సో ఇట్ ఈస్ ఎన్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్. సో హియర్ క్యాష్ థెఫ్ట్ ఆఫ్ 2 lakhs డిటెక్టెడ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ అయినప్పటికీ మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ బ్యాలెన్స్ ని అడ్జస్ట్ చేయాలి సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఈ 7 క్వశ్చన్స్ ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇవే రిపీట్ అవుతా ఉంటాయి సార్ క్వశ్చన్స్ లో. ఫైనల్ ఎగ్జామ్స్ లో టాపిక్స్ వచ్చేసి లాస్ట్ నుంచి వద్దాం సార్. క్యాష్ థెఫ్ట్ చేసినప్పుడు అది జనరల్ క్యాష్ థెఫ్ట్ కనుక డైరెక్ట్ గా ఇచ్చాడు అంటే జనరల్ గా ఇలాగ జరుగుతుంది సార్. అంటే 31st March కన్నా బిఫోరే తను థెఫ్ట్ చేయడం జరుగుతుంది. 31st March తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయడం లేకపోతే వాళ్ళు కనుక్కోవడం వల్ల దాన్ని ఏం చేయాలి అని అడుగుతారు సార్. నెక్స్ట్
నెగోషియేషన్స్ సార్, నెగోషియేషన్స్ ఇచ్చారు. నెగోషియేషన్స్ అనే వర్డ్ కనబడిందంటే డైరెక్ట్ గా డిసైడ్ అయిపోండి సార్, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అని. నెగోషియేషన్ లో జస్ట్ ఊరికి పైన మాటలు జరుగుతాయి సార్. సో ఎటువంటి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎలాంటి డీడ్స్ రిజిస్ట్రేషన్స్ కానీ అలా ఏం జరగదు సార్. సో నెగోషియేషన్ కనుక వచ్చింది అంటే ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి సార్ డైరెక్ట్ గానే. నెక్స్ట్ అగ్రిమెంట్ టు సెల్. అగ్రిమెంట్ టు సెల్ ఇచ్చారంటే మెజారిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ పర్ఫామ్ చేస్తారు సార్. సో 80% 90% అగ్రిమెంట్ చేసేసుకుని వాళ్ళు అమౌంట్ ఇచ్చేయడం, జస్ట్ పార్షియల్ అమౌంట్ పెండింగ్ ఉంచుకోవడం అలా జరుగుతుంది సార్. సో అగ్రిమెంట్ టు సెల్ ఇచ్చారంటే సార్ అది కొంచెం అడ్జస్టింగ్ ఈవెంట్ గానే కన్సిడర్ చేయండి సార్. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఇచ్చాడు అంటే అది దాదాపు మనకి తెలిసే ఉంటుంది సార్. ఎందుకంటే మనం 31 మార్చ్ ముందే ఇస్తాం, వాడిని డెటార్ గా బుక్ చేస్తాం. సో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ని టీబీడీ గా రికగ్నైజ్ చేస్తాం, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ గా రికగ్నైజ్ చేస్తాం. సో అతని ఫైనాన్షియల్ డిఫికల్టీస్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత డిఫికల్ట్ అవటం వల్ల అతను బ్యాంక్రప్ట్ అవటం, లేకపోతే ఇన్కాపబుల్ అయి పే చేయలేకపోవడం జరుగుతుంది సార్. సో ఇది కూడా ఈజీగానే అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఎర్త్క్వేక్ సార్. ఎర్త్క్వేక్ రావడం వల్ల ఇది కూడా ఒక సిచ్యువేషన్ సార్. అక్కడ ఏంటంటే ఫైనాన్షియల్, నెక్స్ట్ ప్రీవియస్ లో అయితే ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి, ఇక్కడ ఎర్త్క్వేక్ రావడం వల్ల అతను పూర్తిగా లాస్ అయిపోయాడు సార్. అతను పూర్తిగా లాస్ అయిపోవడం వల్ల మనం అతన్ని సాధారణంగా డేటాస్ మీద క్రియేట్ చేసే ప్రొవిజన్ కన్నా అతన్ని ఫుల్ గా రికగ్నైజ్ చేసి మనం అడ్జస్ట్ చేస్తాం సార్ మన అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో డేటాస్. నెక్స్ట్ ఫైర్ బ్రేక్అవుట్ సార్. ఫైర్ బ్రేక్ మన ప్రిమిసెస్ లో జరగచ్చు. మన ప్రిమిసెస్ లో జరగడం వల్ల మన గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఎఫెక్ట్ కాలేదా, మెజారిటీగా ఫైర్ బ్రేక్అవుట్ అయిపోయి మన బిజినెస్ రన్ చేయలేకపోతే అది గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. లేదు మేజర్ పార్ట్ ఆఫ్ ద జస్ట్ లైట్ గా ఒక 1000 crores ఆఫ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఒక 10 crores కానీ ఒక 5 crores లిటిల్ బిట్ అమౌంట్ అదే జరిగింది అనుకో సార్, మన గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కానీ అదేమి ఎఫెక్ట్ చేయదు సార్. సో బేస్డ్ ఆన్ అమౌంట్ ని బట్టి మనం దాన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది సార్. ఫైర్ ఇచ్చినప్పుడు ఓన్ ప్రిమిసెస్ లో జరిగినప్పుడు మాత్రం ఆ అమౌంట్ ని కొంచెం జాగ్రత్తగా కన్సిడర్ చేయండి సార్. సో థ్యాంక్ యూ సార్. I hope you understand, sir.